వాళ్ళ అబ్బాయి చేసిన వీడియోలు బయటకు వచ్చాకే కదా ఆయన మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసి ఇప్పుడు అరెస్ట్ చేసింది. అవే మినిమం కనిపిస్తున్నాయి. మరి ఇన్ని పెట్టుకొని కూడా మళ్ళీ మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాలను వేస్తూ ఇవాళ మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తున్నప్పుడు మహిళా ఒక ఎస్ఐ సిఏ అందరు ఎలా చుట్టుముట్టి ఎలా ఇది చేశారు చూసారా అండి? విజువల్స్ మీడియాలో వచ్చింది చూడండి, ఎలా తోస్తున్నారు. సదరు ఇన్ఛార్జులు, సదరు నియోజకవర్గ ఇన్ఛార్జులు, పెద్ద పెద్ద నాయకులు కలిసి ఆవిడని ఎలా పట్టి ఎలా తోస్తున్నారో కనిపిస్తూనే ఉంది. అందరు చుట్టుముట్టేసి ఆవిడే భయపడిపోయింది. ఒక సిఐ ఎస్ఐ ఉన్న వాళ్లే భయపడిపోతుంటే, ఆడవాళ్ళు అయినా సరే వాళ్ళు భయపడుతుంటే మరి మిగతా ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పటికీ అదే కదా జరుగుతుంది. ఇదే భాషే మాట్లాడతారు. నీచమైన భాష వైసీపీ సోషల్ మీడియాలో మహిళలంటే. సొంత చెల్లెలకే దిక్కులేదులేండి, మిగతా మహిళల గురించి ఏం మాట్లాడదాంలేండి. అలా ఉంది పరిస్థితి. మనం వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే 11కి దించారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నంబర్ 11, ఆ 11కి దించారు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఊహించుకోకండి, మీరు ఎన్ని చేసినా ఇంతే. ఎందుకంటే వచ్చిన కంపెనీస్ అన్నిటిని తెరవడానికి ట్రై చేస్తారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కష్టపడి, వాళ్ళ కూటమి ప్రభుత్వం కష్టపడి అన్ని తీసుకొచ్చి దాన్ని తెరిస్తే చూసారా, మా వల్లే వచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు. మేమంట వీడియోలు తీయండి, సమావేశాలు ఏర్పాటు చేసి ఆ దగ్గరలోని ప్రజలందరినీ కూడగట్టి అసలు మేము రానికుండా చేస్తాం, కేసులు వేస్తాం అనేసి ఎన్నెన్ని ప్రగల్భాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. వీడియోలు తీయండి, చూపిమంటే ఇప్పుడే నేను లైవ్ లో చూపిస్తా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఏం చేసాం అని ఎలా అంటారు నాకు అయితే అర్థం కాదు. ఏది చేయండి ఇంతే, మేము రానివ్వమంటారు, మళ్ళీ చేసాక ఇదిగో మా వల్లే వచ్చిందంటారు. ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి వేస్ట్ అండి. వైసీపీ నాయకులను కానీ మన సపోర్టర్స్ ని కూడా మనం చెప్పిన అర్థం కావాలి. ఓకే ఆసిమిది గారు, రైట్ అండి. రైట్ వెంకటలక్ష్మి గారు, వాస్తవంగా ఇవన్నీ ఒక కోణంలో ఆలోచిస్తూ ఉంటే